సాయంకాలము 5:36 ప్రాంతంలో ఇందుప్రియాల ఆర్ఎఫ్ బ్లాక్ నందు కంపార్ట్మెంట్ నెంబరు 205 మన చేగుంట ఇందుప్రియాల బార్డర్లో ఒక చిరుతపులి సంచరిస్తూ అగ్రికల్చరిస్టు భార్యాభర్తలు ఇద్దరు పొలం పనులు ముగించుకొని బయలుదేరి ఫారెస్ట్లో గ్రాస్ అనేది కలెక్ట్ చేసుకుంటుండే సందర్భంలో ఎట్ ఏ టైం వాళ్ళ మీద ఆ దూడ మీద ఈ యొక్క చిత్తపులి అటాక్ చేయడానికే ప్రయత్నం చేసిన తరుణంలో వాళ్ళు భయభ్రాంతులకు గురై అల్లరిగా గోల చేసే వరకు అది మెల్లగా నడుచుకుంటూ ఈ సైడ్లో ఉన్న ఈ పొదల్లోకి వచ్చి ఆగడం జరిగింది. ఆ తర్వాత మా స్టాఫు మళ్ళీ లోకల్ పబ్లిక్ తీసుకొని పోలీస్ సహకారంతో కూడా ఇక్కడికి వచ్చి చెక్ చేయంగా ఒక 5 మీటర్స్ దూరం వరకు పోయి ఫోటో తీస్తే కూడా అది ఏమనడం లేదు. అది నాకు తెలిసి ఏదైనా సిక్ అయి ఉండొచ్చు అని మేము అనుకున్నాము, లేదా ఏదైనా ఇంజూర్ అయి ఉండొచ్చు అనుకొని మా హెడ్ ఆఫీస్కు శంకరన్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మా సిసిఎఫ్ మేడం గారికి ఇచ్చాము. రెస్క్యూ టీం వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు ఈ నైట్లో డోంట్ డిస్టర్బ్ అనే వరకు నైట్లో డిస్టర్బ్ చేయలేము. మార్నింగ్ అవర్స్ 7:45కి మా సిబ్బంది మేము చూడగా అది డెడ్ అయి ఉంది, చనిపోయి ఉంది. దాన్ని తీసుకొని వచ్చి ఒక బండ మీద పెట్టి ఒక్కొక్క పార్ట్ తనిఖీ చేయగా ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి గోర్లు మిస్సింగ్ కానీ జరగడం లేదు, ఎలాంటి దెబ్బలు కూడా లేవు. దానికి సంబంధించిన దంతాలను కూడా తనిఖీ చేసి వీడియో అండ్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. దాని తదుపరి విషయము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా దాన్ని పోస్ట్మార్టం 2 డాక్టర్లతో చేయించమంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వెటనరీ డాక్టర్ వాళ్ళకు జేడీ గారికి లెటర్ రాస్తే ఆ 2 వెటనరీ డాక్టర్స్ను పంపడం జరిగింది. వాళ్ళు పోస్ట్మార్టం కూడా చేయడం జరిగింది. ఆ పోస్ట్మార్టంలో ఎలాంటి దెబ్బలు లేవు. మరి దానికి ప్రస్తుతం లంగ్ అనేది ఇన్ఫెక్షన్ లాగా మాకు కనిపిస్తుంది, నిమోనియా టైపు కనిపిస్తుంది. దాన్ని సిసిఎంబికి ల్యాబ్ టెస్ట్ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేయడము, ఆ తదుపరి దాన్ని మేము సిసిఎంబికి కవరింగ్ లెటర్ ద్వారా పంపిస్తాము. ఏదన్నా పాయిజనింగ్ అయిందా, ఏదన్నా కొట్టడం వల్ల చనిపోయిందా అనే రిపోర్ట్ వచ్చిన తక్షణము, ఒకవేళ ఆ రకంగా పాయిజనింగ్ అండ్ కొట్టడం జరిగింది అంటే విచారణ చేసి నేరస్తులను ఏ రకంగా ఎక్కడున్నా కానీ వాళ్ళని పట్టుకొని మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ మేము చూడడం ద్వారా ఎలాంటి గాయాలైతే దానికి కనిపించడం లేదు. నేను కూడా ప్రతి పార్టుని, ప్రతి కాలు, బాడము, మెడ అవన్నీ చెక్ చేయగా ఎలాంటిది లేదు. డాక్టర్లు కూడా అదే కంక్లూజన్కి వచ్చారు, ఎలాంటి దెబ్బలు లేవు దీనికని. మరి సిసిఎంబి రిపోర్ట్లో వచ్చిన తర్వాత దాని మీద మేము చర్య తీసుకుంటాం. తర్వాత ఇది ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఈ అరుదైన మన ప్రాంతంలో చిరుతపులు చాలా అరుదు, వాటిని కాపాడే బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది. కాబట్టి మీకు ఏదైనా నష్టం జరిగినా మేము అటవీ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున తక్షణము వాళ్ళకు అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లాలో 28 నుంచి 30 కేసుల వరకు ఉంటే అది తక్షణము ఒక వారం రోజుల్లోనే వాళ్ళకు కంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. ఎలాంటి దాంట్లో రావు అనే ఆలోచన చేయకండి. మీ పశువులకు కానీ మనుషులకు ఇంజూరీ అయినా కానీ మేము ప్రభుత్వం తరఫున డబ్బులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. దయచేసి వన్యప్రాణులను కాపాడాలి. వన్యప్రాణులు ఉంటే అడవులు ఉంటాయి, అడవులు ఉంటే వర్షాలు మంచిగా పడతాయి. మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి. అవకాశం ఉన్నది సార్ అడవిలో ఇంకా చిరుతపులులు ఇవి మామూలుగా వస్తుంటాయి, బార్డర్లో తిరుగుతుంటాయి. అవి ఎక్కడ హిల్స్, రాతి ప్రాంతం ఎక్కడ అయితే ఉంటాయో, కొండలు, హిల్స్ ఏరియా అంటే దానికి ఆవాసము, పండుకోనికే ఆ రాళ్ళల్లో పోయి పండుకోవటానికి ఉన్న ఆవాసాలలో తిరుగుతుంటాయి అవి. కానీ ఒక ప్రాంతంలో అనేది ఏముండవు. అవి ఇటు నుంచి అటు పోతే అటు నుంచి ఇటు వస్తుంటాయి. అంటే మొన్న అక్కడ దుమ్మట, ఇక్కడ మొన్న మాచనికల్లి జరిగింది కదా సార్. ఇక్కడ దుమ్మట్లో అయితే ఇంతవరకు మనకు చిత్త కనబడలేదు అన్న వాళ్ళు చెప్పారు. అవును, ఇప్పుడు మాచనపల్లి మొన్న చిత్త కనబడదు అక్కడ చెప్పారు. అదే అంటే సంచరిస్తుంటాయి అవి, ఒకతాన అనేది ఉండవు. మరి ఇటు నుంచి కామారెడ్డి కూడా వెళ్ళిపోతాయి అవి. కామారెడ్డి ఫారెస్ట్ మనకు ఆనుకొనే ఉంటుంది. అగ్రికల్చర్ పొలాలకు వెళ్ళి కూడా దాటుతాయి. ఇటు మెదక్ ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు మనది బార్డర్లా ఉంది, మనకు జిల్లా బార్డర్లో
నియర్ బై మెదకు ఈ సిద్దిపేట బార్డర్లో జరిగింది ఈ ఇన్సిడెన్స్. ఒకవేళ దాని మీద ఏదన్నా రిపోర్టు పాయిజనింగ్ కానీ కొట్టి చంపడం వల్ల వచ్చిందంటే కఠినమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంటుంది. పోలీసుకు కూడా కంప్లైంట్ చేస్తాము, అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేపిస్తాము, మా తన కూడా పిఆర్ చేస్తాము. మేము కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఏ నేరస్తులను విచారిస్తాము, పట్టుకుంటాము, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. అంటే ఇది ఆడమగ పులి ఒక దగ్గర ఉండయా సార్? ఉండవు, అది కలిసి ఉండవు. దాని ఏరియాలో అవి తిరుగుతుంటాయి. ఓన్లీ ఆ టైంకు కలిసే టైంకి మాత్రమే ఉంటాయి అవి. మీటింగ్ టైంలో ఉంటాయి, మిగతా టైంలో ఎవరి ఏది దాని జ్యూరిడిక్షన్లో అవి సంచరిస్తుంటాయి. మరి దీని విషయంలో ప్రజలకు కూడా పబ్లిక్ కూడా ఏదన్నా ఈ ఒక చనిపోయిన దాని విషయం సమాచారం తెలిసి ఉంటే మా నెంబర్లకు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.